షుగర్ పేషెంట్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెంచని బియ్యం, డాక్టర్ రైస్. పిఠాపురం మండలం ఎఫ్కేపాలెం గ్రామంలో ఉన్నటువంటి పాపిడిదొడ్డు చెరువు వివాదం అయితే కొనసాగుతుంది. గత కొన్ని రోజుల నుంచి కూడా ఇక్కడ అక్రమంగా మట్టి తవ్వకాలు తవ్వుతున్నారంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా అందరూ కూడా ఆరోపిస్తున్నారు. అలాగే రైతులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారంటూ కూడా వాళ్ళ అభ్యంతరాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ చెరువు తీయడం వల్ల చాలా ఇబ్బంది కలుగుతుంది, పంట పొలాలకు నీరు అందదని ఓ పక్క చెప్పుకొస్తుంటే, కానీ ఈ యొక్క మట్టిని తవ్వేందుకు మాకు అంటే పర్మిషన్ తీసుకున్నామని, అలాగే రైతులు సంబంధించినటువంటి ఒక రైతు పేరుతో కూడా ఈ పర్మిషన్ పొందిన నేపథ్యంలోనే అధికారులు కూడా మాకే మద్దతు తెలుపుతున్నటువంటి పరిస్థితి ఉందని కూడా ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది రైతులు కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం ఇప్పుడు ఈ రోజు అయితే తాజాగా మళ్ళీ మట్టి తవ్వకాలు తవ్వుతున్న నేపథ్యంలోనే కొంతమంది ఈ ఎఫ్కేపాలెం గ్రామానికి చెందినటువంటి కొంతమంది అడ్డుకున్న నేపథ్యంలోనే సుమారు 80 ఎకరాల చెరువు విస్తరంలో సగ భాగం మాకు కూడా హక్కు ఉందంటూ కూడా విరవాడ గ్రామానికి చెందినటువంటి కొంతమంది కూడా దీనిపై కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో అక్కడ మట్టి తవ్వకాలు తవ్వుతున్న నేపథ్యంలో ఇరువురిని కూడా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అలాగే అక్కడ మిషన్లు కూడా అడ్డుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు కూడా ఇక్కడ చేరుకున్నారు. ఇరువురి మధ్య కూడా ఎటువంటి గొడవ జరగకుండా కూడా ఆపే ప్రయత్నం అయితే చేశారు. మనం చూడొచ్చు, ఇప్పుడు ఏదైతే పాపిడిదొడ్డు చెరువు ఏదైతే ఉందో ఇదే చెరువు గత కొన్నాళ్ళ నుంచి కూడా దీనిపైన వివాదం అయితే నెలకొంటుంది. అలాగే ఆ రైతులకు సంబంధించిన కొంతమంది రైతులు అభ్యంతరం వ్యక్తం చేస్తే, అలాగే రైతు మెరకలు చేసుకునేందుకు పంట పొలాలు మెరక చేసుకునేందుకు కొంతమంది రైతులు దీనిపై పర్మిషన్ తెచ్చుకున్నటువంటి పరిస్థితి అంటూ కూడా రెవెన్యూ అధికారులు కూడా చెప్పుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే దీనికి సంబంధించినటువంటి పర్మిషన్లు ఏ విధంగా తెచ్చుకున్నారు, అలాగే దీనిపై ఎవరు తెచ్చుకున్నారు అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇక్కడ వాళ్ళైతే అభ్యంతరం చేస్తున్నారు, ఇక్కడ మట్టి తవ్వడం వల్ల ఆ చెరువు అంటే పంటలు పండవని చెప్పేసి వాళ్ళు అభ్యర్థన చేస్తున్నారు. మీరు ఎటువంటి పర్మిషన్ తీసుకుంటున్నారు? పిఠాపురం మరియు పరిసర ప్రజలకు తెలియజేయనదేమనగా, ఈ పిఠాపురం నియోజకవర్గంలో ఉండేటువంటి ఈ పాపిడి చెరువు అనేటువంటిది, దీనికి మీద అనేక ఎకరాల భూమి అనేటువంటిది పంట భూమిగా పనిచేస్తుంది. అయితే ఈ చెరువు అంతా ఏం చేశారంటే డంపింగ్ యార్డ్గా తయారు చేశారన్నమాట. అయ్యే చూడండి ఉంటుంది, చెత్త చెదారం అంతా చెరువులో వేసేస్తూ ఇందులో ఉండేటువంటి ఈ గుర్రపడెక్క ఇదంతా పేరుకుపోయి ఇదంతా అస్తవ్యస్తంగా తయారైందన్నమాట అండి. చెరువు తయారయ్యి భూములు ఏమేమి ఏంటండి, మనం పంటలో ప్రతి సంవత్సరం మనం భూమికి కొత్త మట్టి అనేటువంటిది కొంత వేసుకుని దాని ద్వారా ఆ భూమి యొక్క సారం అనేటువంటిది పెంచుకోవడం జరిగేది ప్రతి సంవత్సరం. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే పంటలు 3 పంటలు పండడం వల్ల భూమి ఖాళీ లేకపోవడం వల్ల అది వేసుకోలేకపోతున్నాం. అందు గురించి ఈ పాపిడి చెరువులో ఉండేటువంటి మట్టి పూడిక తీసి వేసుకోవడం కోసం మేము పర్మిషన్ అనేటువంటిది పెట్టి ఉన్నాం. అయితే ఇది ఎందుకు ఈ గొడవ జరగడానికి ప్రధాన కారణం ఏంటంటే, ఇది పిఠాపురం అనేటువంటిది పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం. అందు గురించి ఫ్రీగా మట్టి తోలుకోమన్నారన్నమాట అండి. ఫ్రీగా మట్టి తోలుకొని పొలాలకి వాటికి ఉపయోగించుకోమని ఆయన మాకు ఆర్డర్ కాపీ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మొత్తం మీద ఈ ఇరిగేషన్ సంబంధించినటువంటి డిపార్ట్మెంట్ అందరినీ కలిస్తే వాళ్ళు మనకి ఈ ఆర్డర్ కాపీ ఇచ్చారు. ఇస్తే కొంతమంది దళారులు ఏం చేస్తున్నారంటే, గతంలో పనిచేసినటువంటి మట్టి మాఫియా గ్యాంగు వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసి, మేము డబ్బులు ఇవ్వలేము, ఫ్రీగా రైతులకు తోలుతాము అంటే, ఈ డబ్బులు డిమాండ్ కోసం డబ్బుల కోసం మమ్మల్ని నానా నరకయాతన అనేటువంటిది పెట్టడం జరుగుతుందన్నమాట. రైతులందరూ 3 రోజులుగా నిద్రాహారాల మాని మట్టి కోసం ఇక్కడ వెయిట్ చేసేటువంటి పరిస్థితి అనేటువంటిది ఉంది. దీనికి ప్రధాన కారణం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వంటి వ్యక్తి మట్టి ఫ్రీగా ఇవ్వడం వల్ల ఇబ్బంది అండి. ఏంటంటే బయట నుంచి 7,000కి 8,000కి తోలుకుంటున్నారు. అలా తోలుకుంటాం లేదని ఇది ఆపేస్తే వాళ్ళ దగ్గర తోలుతారనేటువంటి ఉద్దేశంతో ఇక్కడ ఉండేటువంటి వాళ్ళని ఇబ్బందులకు గురి చేయడం అనేటువంటిది జరుగుతుందన్నమాట. ఇప్పుడు ఎవరి పేరు మీద తీసుకున్నారు, అలాగే ఇది ఏ విధంగా తీసుకున్నారు మీరు పర్మిషన్ అనేటువంటిది కంద శేషగిరి గారి వాళ్ళ భార్య గౌరీ గారి పేరు మీద తీసుకోవడం జరిగిందండి. పర్మిషన్లు అన్నీ పక్కాగా ఉన్నాయి. ఇంకోటి ఏంటంటే, ఈ ఎఫ్కేపాలెం వాళ్ళు గొడవ పెడుతున్నారనేటువంటి ఉద్దేశంతో మన అధికార యంత్రాంగం కూడా ఎవరిది వాళ్ళకి సెపరేట్ చేసిందండి. ఇప్పుడు మీ భూమి ఉందనుకోండి, మీ భూమిలో మీరు ఏదైనా చేసుకునే హక్కు మీకు ఉంది, నేను వచ్చి ఆపేటువంటి హక్కు మాకు లేదు. కానీ మా భూమిలో చేసుకున్నా సరే వీళ్ళు లేనిపోని ఇబ్బందులు అనేటువంటివి సృష్టించడం అనేటువంటిది జరుగుతుంది. చెరువు ఎన్ని ఎకరాల్లో ఉంది, మీకు ఎంతవరకు రైట్స్ ఉన్నాయి? సుమారు 17 ఎకరాల చిల్లర ఉన్నదండి. అందులో మా రజకులకి అనేటువంటి వాళ్ళకి కొంత చెరువు అనేటువంటిది ఇవ్వడం జరిగింది. మేము మిగిలింది మాకు తవ్వుకోవడానికి పర్మిషన్ అనేటువంటిది ఇచ్చి ఉన్నారన్నమాట. ఇంకోటి ఏంటంటే, చెరువు తవ్వక నీరు లేక ఇబ్బంది పాలవుతున్నారన్నమాట.
చెరువు నిండిందనుకోండి పంట పొలాలకి నీరు అనేటువంటిది రావడానికి అవకాశం ఉంది. చెరువు ఎండిపోయిందనుకోండి, మెట్టబారిపోయిందనుకోండి, పూడికి ఆ తుప్పలు మామూలుగా గుర్రపటెక్కలు ఇవన్నీతో నిండిపోయిందనుకోండి, అది అప్పుడు మనకి ఇబ్బందికరంగా మారేటువంటి అవకాశం ఉంది. అందువల్ల ఇంకా లోతు తవ్వడం వల్ల ఇంకా కిందకి నీరు రాదు, అంటే పల్లం అయిపోతే పొలాలని చెప్పేసి వాళ్ళ ఇప్పుడు అందులో స్టోరేజ్ నీరు ఉంటుందండి, అది నిండిన తర్వాత ఇటువైపుకి వస్తుంది. ఒకవేళ మరీ వాళ్ళు కావాలి అంటే వీళ్ళు కాలువలా తవ్వుకుంటే వచ్చేస్తుందండి నీరు. ఇప్పుడు ఎక్కడో అక్కడ బ్యారేజ్ కట్టేస్తారు ఏలేశ్వరాన్ని, అక్కడి నుంచి నీరు రావటం లేదండి. ఇది కూడా అలాగే రావడానికి అవకాశం ఉంది. అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకొని ఇది ప్రజా ఉపయోగం కోసం, రైతుల యొక్క ప్రయోజనం కోసం ఇది మట్టి అనేటువంటిది తవ్వుతున్నారు. అయితే దళారీలు అనేటువంటి వాళ్ళు అంటే ఇప్పుడు ప్రధానంగా మరి మట్టి ఏదైతే బట్టీలకు మట్టి తోలుతున్నారు అనేది కూడా వాళ్ళు ప్రధాన ఆరోపణ చేస్తున్నారు. దాన్ని ఏమంటారు? అది గతంలో కూడా జరిగాయండి. ఏం జరిగింది అనేటువంటిది వాళ్ళకి తెలిసండి. వీళ్ళు మట్టి మాఫియా మ్యాచే వాళ్ళు అలా మాట్లాడుతున్నారు మేటండి. అంటే వాళ్ళు చేసినట్టే అందరూ చేస్తారనేటువంటి ఉద్దేశంతో వాళ్ళు అలా మాట్లాడడం జరుగుతుంది మాట అండి. అంటే వాళ్ళు డబ్బులు డిమాండ్ చేసేటువంటి వ్యక్తులు కొంతమంది ఉన్నారని తెలిసింది, అందరూ ఉండకపోవచ్చు. కానీ చెప్పండి, ఇప్పుడు ఎందుకు ఇక్కడ అడ్డుకుంటున్నారో గ్రామస్తులు అంటే ఇక్కడ కేవలం ఇది బట్టీలకు వెళ్ళేందుకు తవ్వుతున్నారు, రైతులు పంట పొలాలకు కాదని కూడా ఆరోపిస్తున్నారు. దాని ఎలా చూడండి. ఇది పంట పొలాలకే అండి. పంట పొలాలకి సార్వత్రిక భూమి కింద ఈ భూమి తీసుకోవడం ఆనవాయితీగా ఎప్పటి నుంచో జరుగుతుందండి. కాకపోతే ఇది చెరువు కూడా బాగా మెరకైపోయిందండి. అంటే ఈ గొట్లు మట్టికి ఉపాధి హామీ పథకంలో వేసి గొట్లు పెంచేస్తున్నారు. చెరువు అయితే మెరకేయండి. ఈ గొట్లు పెంచేయడం వలన చెరువులో నీరు ఉండలేదండి. మాకు దీనికి ఎక్కువ నీరు అయినప్పుడు కింద పోవడానికి దారులు ఉన్నాయండి. ఆ దారులకి దానికి కంపేర్ చేసుకుంటే ఈ గొట్టు ఎంత ఎత్తుందో అన్నది మీకు అర్థమవుద్దండి. ఇంకా తర్వాత అండి ఇళ్ళ సైడ్లకి ఇలాంటి వాటికి ఉపయోగించుకోవడం ఎప్పటి నుంచో ఆనవాయితీగా జరుగుతుందండి. మా ఊర్లో వాస్తవంగా చెప్పాలంటే మా జీవనోపాధి కూడా బట్టీల మీద చాలామంది దాని మీద అటు ఇటు ఏదో జరుగుతుంటాయండి. మీ లేకపోతే పంట పొలాలు లేవండి, ఈ బట్టీలు కూడా లేకపోతే మా ఇరవడ ప్రజలందరూ ఇంకా అడుక్కుందడం తప్ప ఇంకేరే మార్గాలు కూడా లేవండి. దాని మీద లేబర్ ఎంతో బతుకుతుందండి. ఇది ఆ బట్టీలకి ఇవన్నీ పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్తేనే ఇలాగ తోలుకోవడం ఇలాంటివి అన్నీ చెప్పడం జరిగింది. ఈ పెద్దలందరూ ఒప్పుకున్నారండి. దీంట్లోని 52 ఎకరాలండి ఈ పాపిడి చెరువు. దీంట్లో మా ఊరికి సంబంధించి 17 ఎకరాల దాకా మాకు ఉందండి. మా ఊరిది మాకు తోలించుకోవడానికి కూడా వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుందండి. ఏంటి ఇంతకు ముందు వీళ్ళు తోలించుకుని ఇదయ్యారు. మా ఊర్లో వాటికి నీరు ఎట్టమన్నాం అనుకోండి, మీ చెరువులో నీరు లేదంటున్నారండి. వీళ్ళు కొసనున్న గురించి పైన ఉన్న నీరు అంతా కిందకు వచ్చేస్తుంది. కిందకు వచ్చేసి వీళ్ళ చెరువులోకే వీళ్ళ మళ్ళీకి ఉపయోగించుకుంటున్నారండి. మా మళ్ళీకి ఉపయోగించుకుందామంటే ఏమంటున్నారంటే మీది మెరక అయిపోయింది, మీ దాంట్లో నీరు పెట్టించుకుని తోలించుకోండి అంటున్నారు. అందుకని మీ అన్నీ పెట్టుకుని తవ్విందారని చెప్తే వీళ్ళు ఇలాగ మాట్లాడుతున్నారండి. అది ఎంత వాస్తవమో మీరు ఆలోచించి చెప్పండి. చెరువు అనేది అందరూ కూడా సంబంధించి ఉంటుంది. అలాగే ఇది పంపకాలు చేయడానికి ఉండదు కదా, మొత్తం కలిపి ఉంటుంది కదా. మరి దాన్ని ఎలా అంటారు? భూములు అయితే పంపకాలు చేస్తారు, చెరువుని ఎలా పంపకాలు చేస్తారు? రెవెన్యూ అధికారులు ఏమంటున్నారు మీతో? మేము ఇప్పుడు దాకా మేము పంపకాలకే మేము ఒప్పుకోలేదండి. వాళ్ళు అన్నీ మాట ఏంటంటే అండి, మీ ఉన్న 16 ఎకరాల్లో నీరు నిలబడతలేదు, మీకు నీరు పెట్టుకోవడానికి లేదని మమ్మల్ని బెదిరింటున్నారండి ఈ రైతులందరినీ. నేను టీడీపీ పార్టీ పేషెంట్ అండి. వీళ్ళందరూ రైతులందరూ మన దగ్గరకు వస్తుంటే వాళ్ళు చెప్తున్నారండి. చెప్తుంటే మాకు తెలుసుకుని చెరువు తోలకానికి మీ అనుమతి కోరుకున్నాం. వరద వచ్చినప్పుడు వెనకాల గ్రామం ముంపుకు గురవుతుందండి. మా చెరువు మెరకైపోవటం వల్ల ఇలా ఇంచుమించు 100 ఎకరాల వరకు కూడా ముంపుకు గురవుతుంది. ఏమండి అది డౌన్ చేసామనుకోండి, ఆ వాటర్ అంతా చెరువులోకి వచ్చేస్తుంది. ఎక్కువ వర్షం వచ్చినప్పుడు ఇది ఇక్కడ స్టోరేజ్ ఉన్నదాన్ని బ్లాక్ చేసేస్తున్నారు, ఇది గడ్డలు వేసేసి. వీళ్ళ ముంపుకు గురి అవ్వకుండా వాళ్ళు చేస్తున్నారండి. వెనకాల ఉన్న గ్రామం మొత్తం మునిగిపోతుంది. చెరువు ఎప్పుడైతే లోతవ్విందో వాటర్ అంతా దీంట్లో స్టోర్ అవుతుందండి. అందువల్ల రైతులకి ఇబ్బందికరంగా కూడా మారింది. అదండి విషయం. ఒక గ్రామం ఒకసారి మీరే సర్వే చేయండి. ఆ చెరువు కంటే రైతు పొలాలన్నీ లోతుగా ఉన్నాయి, పల్లంగా ఉన్నాయి. దానివల్ల ఇప్పుడు స్థానికంగా ఉన్న నాయకులకు మరి ఎటువంటి చెప్పారంటే, ఇప్పుడు మీ స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గారు మరి పోరాడుతున్నామండి, ఎప్పటి నుంచో పోరాడుతున్నాం. గతంలో ఈ చెరువు అమ్మేసుకున్నారు ఈ ఎఫ్ఏ పాలన వాళ్ళు, వీళ్ళ చెరువు వరకునే తీశారు, మా చెరువు అలా ఉండిపోయింది. వాటర్ వస్తుంటే ఇలా మునిగిపోతుంటే ఇది బ్లాక్ చేసేస్తున్నారు. ఇప్పుడు వచ్చిన వాటర్ అంతా కూడా 20 రైతులే భరించవలసి వస్తుంది. దాని రెస్పాన్సిబిలిటీ ఎఫ్ఏ పాలన వాళ్ళు వేసిస్తారా? అదండి మెయిన్. అందుకే ఏం కోరుతున్నారు? ఫైనల్గా ఏం కోరుతున్నారు? ఇప్పుడు అధికారులు ఏమంటున్నారు? ఏమంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ చెరువుని మట్టి తీసుకెళ్ళి మా మళ్ళీ మెరక చేసుకుందారని చూస్తున్నామండి.
ఈ చెరువు అయితే లోతు ఎప్పుడైతే ఉన్నదో వాటర్ అంతా వేస్ట్ వాటర్ అంతా ఇందులోకి వస్తుంది, స్టోర్ అవుద్ది. ఇది అందరికీ ఉపకారం. అది ఎలా ఉందండి, వాటర్ ఆగిపోయింది. ఒకసారి వాటర్ ఆగిపోయింది, చెరువులో ఎక్కడైనా వాటర్ ఉందండి? చెరువు లోతు అయిపోయింది అంటున్నారు, చెరువులో ఎక్కడైనా వాటర్ ఉందండి? ఇంత వర్షం కురిసినా చెరువులో లేదు. అదే చెరువు క్లీన్ చేసుకుంటే వాటర్ స్టోర్ అవుతుంది కదండి. రేపు వర్షాధారం మీద ఆధారపడిన పంటలన్నీ కూడా పండుతాయి కదండి. ఈ చెరువులో నీరుంటే ఎంత పంటగా వస్తుందండి? మీరు నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి ఏం చెప్పదలుచుకున్నారంటే మీరు ఆల్రెడీ ఇప్పటికే పర్మిషన్ తీసుకున్నారా, మాట్లాడారు అన్నారు. అంటే ఈ చెరువుని క్లీన్ చేసి పంట పొలాలకి స్టోరేజ్గా ఉపయోగించుకున్నారని ఇరు గ్రామస్తులు కూడా తోని మేము సంప్రదింపులు జరుపుకున్నాం. మా రైతులు కూడా అది ఆల్రెడీ ఎండిపోతున్నారు. ఈ సైడు ఏంటి వాటర్ కిందకి వెళ్ళిపోవడం వల్ల వాళ్ళ పంట పండుతున్నాయి తప్ప మా పంటలు పండుతున్నది. అలాగే వరద ఎక్కువ వచ్చినప్పుడు కూడా మాకే అది. దానివల్ల మీరు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. చూస్తున్నాం ఇది పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ రైతులు అటు నుంచి రైతులు ఇటు నుంచి రైతులు కూడా దీనిపై ఒక వివాదం అయితే కొనసాగుతుంది. ఈ నేపథ్యంలోనే ఒక వర్గానికి చెందినటువంటి వాళ్ళంతా కూడా పర్మిషన్ తెచ్చుకుని తమ పొలాలు మెరక చేసుకుంటే ఇక్కడ చెరువులోకి నీరు వస్తుందని, లేదంటే వరదలు వచ్చిన సమయంలో నీట ములిగి నష్టాలు పాలవుతుందని ఒక పక్కన చెప్పుకొస్తున్నారు. కానీ ఇక్కడ మేము పర్మిషన్ తెచ్చుకుని ఈ విధంగా చేసుకుంటుంటే ఈ విధంగా కావాలని ఉద్దేశపూర్వకంగా కొంతమంది అడ్డు పెడుతున్నారంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా కొంతమంది ఇక్కడ అంటే ఎక్కువగా బట్టి వ్యాపారులు కూడా ఇదే జీవనోపాధిగా కూడా మేమందరం కూడా జీవిస్తుంటాం. ఈ నేపథ్యంలో ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా చెరువులో మట్టి తీసుకుని ఆ భూమిని చదును చేసుకోవడం అనేది కూడా ప్రతి సంవత్సరం కూడా ఆనవాయితీగా వస్తుంది. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మేము పర్మిషన్ తెచ్చుకుని చేస్తున్న నేపథ్యంలోనే ఈ విధంగా అడ్డుకుంటున్నారంటూ కూడా వీళ్ళ పక్కన విరబాడకు సంబంధించినటువంటి రైతులు అలాగే కొంతమంది బట్టి వ్యాపారులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉంది. ఏదేమైనా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే అయితే ఇప్పుడు మాకు ఫ్రీగా మట్టి తోలుకునేందుకు పర్మిషన్ ఇచ్చినప్పటికీ కొంతమంది అడ్డుపడే ప్రయత్నం అయితే చేస్తున్నారంటూ కూడా వీళ్ళందరూ కూడా ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా ఒక పక్కన ఎఫ్కేపాలెం గ్రామస్తులకి అలాగే ఎర్వాడ గ్రామస్తులకి ఈ యొక్క పాపిడిదొడ్డు చెరువు వివాదం అయితే కొనసాగుతుంది. తనకు సంబంధించినటువంటి 16 ఎకరాల్లో మట్టిని తీసుకుని ఈ విధంగా పంట పొలాలకి ఈ విధంగా చదును చేసుకునేందుకు ఈ విధంగా పర్మిషన్ తీసుకుంటే ఉద్దేశపూర్వకంగా అడ్డుకుంటున్నారని అధికారులు కూడా మాకు పర్మిషన్ ఉండడంతో వాళ్ళు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు. కానీ కొంతమంది ఈ విధంగా అడ్డు చెప్తున్నారంటూ కూడా వీళ్ళ ఎర్వాడకు సంబంధించినటువంటి రైతులు అలాగే కొంతమంది బట్టి వ్యాపారులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, ఆర్టీవీ, పాపిడిదొడ్డి చెరువు నుంచి. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ లైవ్ యాప్.